హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 3 కోఆర్డినేట్ జామెట్రీ దానికి సంబంధించిన కోనిక్ సెక్షన్స్ అనే సబ్ చాప్టర్లో నుంచి 5 మార్కులకి యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లం మన పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో 2024 సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరిగాయి అక్టోబర్లో. అందులో ఈ ప్రాబ్లం 5 మార్కులకు అడగడం జరిగింది. 14th బి క్వశ్చన్. 14th ఏ అనేది సర్కిల్కి సంబంధించిన ప్రాబ్లం, 14th బి అనేది కోనిక్ సెక్షన్కి సంబంధించిన ప్రాబ్లం. ఓకే, ఈ ప్రాబ్లం చేయాలంటే కొద్దిగా ఇంట్రడక్షన్ చెప్తాను, మరి చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ని కనుక్కోమంటున్నాడు. అయితే ఫోకస్ ఇచ్చాడు, అదేవిధంగా ఎసెంట్రిసిటీ ఇచ్చాడు, డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు. మరి ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మన ఎసెంట్రిసిటీ ఈ అనేది =1 అయితే అప్పుడు ఆ కోనిక్ సెక్షన్ ఏమంటామంటే పారాబోలా అంటాం. ఇఫ్ ఎసెంట్రిసిటీ ఈ ఈజ్ లెస్ దెన్ 1 అయితే ఆ కోనిక్ సెక్షన్ ని మనం ఎలిప్స్ అంటాం. అదేవిధంగా ఇఫ్ ఎసెంట్రిసిటీ ఈజ్ గ్రేటర్ దెన్ 1 దెన్ దట్ కోనిక్ ఈజ్ సెడ్ టు బి హైపర్బోలా. ఓకే, మీరు గమనిస్తే ఈ వాల్యూ అనేది ఖచ్చితంగా 1 అవుతే అప్పుడు దాన్ని పారాబోలా అంటాం. అదేవిధంగా ఈ లెస్ దెన్ 1 అయితే 1 కంటే తక్కువ ఉంటే దాన్ని ఎలిప్స్ అంటాం. చూడండి, ఒక్కసారి గమనించండి, 1/2 అంటే 0.5, అది 1 కంటే తక్కువ ఉంది కదా, కాబట్టి ఆ కోనిక్ని మనం ఏమనొచ్చు, ఎలిప్స్ అనొచ్చు. ఓకే, ఎస్బి టెట్ వాళ్ళు 10th మార్చ్ 2026లో ఎగ్జామ్ డేట్స్ని రిలీజ్ చేశారు. మార్చి 23వ తేదీ నుంచి ఏపీ ఎస్బి టెట్కి సంబంధించిన టైం టేబుల్ని రిలీజ్ చేశారు. కాబట్టి ఇంకా ఎగ్జాక్ట్గా ఒక 13 రోజులు ఉన్నాయి, అంటే 3 డేస్కి ఫస్ట్ ఎగ్జామ్ చదువుకుంటే 10 డేస్ ఉన్నాయి. కాబట్టి 10 డేస్లో మీరు అన్ని చాప్టర్స్ని కవర్ చేయాలి. ఒక సబ్జెక్టే కాదు, అన్ని సబ్జెక్ట్స్ని మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి, అంటే కొద్దిగా అలర్ట్ అవ్వండి, బాగా ప్రాక్టీస్ చేయండి. చూడండి, అదేవిధంగా ఎసెంట్రిసిటీ గ్రేటర్ దెన్ 1 అనుకోండి, అప్పుడు ఆ కోనిక్ని హైపర్బోలా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ √2 సార్, √2 దట్ ఈస్ గ్రేటర్ దెన్ 1. ఎందుకంటే √2 అంటే 1.414, అంటే 1 కంటే ఎక్కువ ఉంది. అలాంటి కోనిక్ని మనం ఏమంటామంటే హైపర్బోలా అంటాం. ఓకేనా? సరే, ప్రాబ్లంలో ఎసెంట్రిసిటీ ఇవ్వకుండా ఈ వాల్యూ 1/2 లెస్ దెన్ గ్రేటర్ దెన్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇక డైరెక్ట్గా ఎలిప్సే ఇచ్చేసాడు, ప్రాబ్లం ఏం లేదు. మరి ఈక్వేషన్ ఆఫ్ కోనిక్ ఏంటి? ఫార్ములా a² + b² ఇంటూ x - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y - y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు E² ఇంటూ ax + by + c హోల్ స్క్వేర్. ఓకేనా? ఇలా చేయాలి. మరి చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన డేటా రాస్తున్నాను. గివెన్ దట్ ఫోకస్ ఇచ్చేసాడు ప్రాబ్లంలో, దాన్ని నేను S(x1, y1) ఈజ్ ఈక్వల్ టు x1 y1 తో డినోట్ చేస్తున్న 3, 1. అదేవిధంగా ఇంకా లైన్ రాస్తాను. లైన్ ఈజ్ ద డైరెక్ట్రిక్స్. ఆల్సో డైరెక్ట్రిక్స్ ఈజ్ ద లైన్. డైరెక్ట్రిక్స్ ఈజ్ ద లైన్. డైరెక్ట్రిక్స్ అనేది ఒక లైన్. అదేంటి? x - y + 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మనం ax + by + c తో కంపేర్ చేస్తే ఏబిసిలు వస్తాయి. ఏ అంటే x కోఎఫిషియంట్, బి అంటే y కోఎఫిషియంట్, సి అంటే కాన్స్టెంట్. కంపేరింగ్, ఎందుకంటే ఏబిసిలు కూడా అవసరం వస్తాయి మనకి. కంపేరింగ్ ద అబోవ్ లైన్ విత్ ax + by + c ఈజ్ ఈక్వల్ టు 0, we get x కోఎఫిషియంట్ a అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు 1, అదేవిధంగా b ఈజ్ ఈక్వల్ టు -1, c ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు ఇక ఎలిప్స్ యొక్క ఎసెంట్రిసిటీ రాస్తాను. సిన్స్ ద గివెన్ కర్వ్ ఈజ్ ఎలిప్స్, చాలా ఈజీగా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్. జస్ట్ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. ఓకే,
So since the given curve is ellipse, so we have eccentricity ఇచ్చేసాడు 1/2. ఓకే, ఎస్. ఇప్పుడు ఇక మన ఫార్ములాని రాద్దాం. therefore the equation of the required ellipse is the equation of the required ellipse is so formula ఏంటి, a square plus b square into x minus x1 whole square, అదే విధంగా ప్లస్ y minus y1 whole square is equal to e square into ax plus by plus c whole square. మన దగ్గర అన్నీ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేయడమే. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 1 స్క్వేర్ బి అంటే సో మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది ఇంటూ ఎక్స్ మైనస్ x1 అంటే ఏంటి 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 అంటే 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ అంటే ఏంటి 1/2 హోల్ స్క్వేర్ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి అంటే ఇదే లైన్ అనమాట. 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ వై బీవై ప్లస్ సి, సో అంటే ఎక్స్ మైనస్ వై ప్లస్ 6 హోల్ స్క్వేర్. ఎస్, కొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తాం. సో 1 ప్లస్ 1 2 ఇంటూ ఇది ఎలా ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది, అవునా? ఏం రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ అంటే 6x ప్లస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9. మళ్ళీ ఇది ఎలా ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. సో ఏ స్క్వేర్ అంటే వై స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ వై ఇంటూ 1 2y ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1. సో ఈజ్ ఈక్వల్ టు అగైన్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంది అది ఏ బై బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. అంటే ఏం రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్గా రాసుకోవచ్చు. కాబట్టి 1 స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4. సో అగైన్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంది ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. చూడండి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్లు మొత్తం 6 టర్మ్స్ వస్తాయి. ఫస్ట్ది ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఓకే, ఎస్, ఏ అంటే ఎక్స్, బి అంటే వై, సి అంటే 6. ఓకే, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, బి అంటే ఇక్కడ మైనస్ వై సింబల్ కూడా తీసుకోండి, బి అంటే మైనస్ వై, ఏ అంటే 1, సి అంటే ఏ అంటే ఎక్స్, సి అంటే 6. కాబట్టి మైనస్ వై స్క్వేర్ స్క్వేర్లో ప్లస్ అవుద్ది, సి స్క్వేర్ 6 స్క్వేర్ 36 2 ఇంటూ ఏబి, ఇది ఏబి సార్, 2 ఇంటూ ఎక్స్ ఇంటూ మైనస్ వై అంటే మైనస్ 2xy 2bc కదా. సో బీని సిని మల్టిప్లై చేయండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 2 z 12y 2ca 2 ఇంటూ 6 12 ఇంటూ ఎక్స్ 12x అవుతుంది. సో ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా చూడండి, ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి అంటే మైనస్ వై హోల్ స్క్వేర్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది, సి స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 36 అవుద్ది, 2ab ప్లస్ 2 ఇంటూ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ వై 2 ఇంటూ ఎక్స్ ఇంటూ మైనస్ వై ఎంత మైనస్ 2xy 2bc మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది 6 2 z 12y 2ca 6 ఇంటూ 2 12x. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఈ 1/4 ఉంది కదా, 1/4 అనేది లెఫ్ట్ సైడ్ కదా మల్టిప్లై అవుతుంది అంటే 4/1 అంటే 4. సో కాబట్టి 4 2 8 మల్టిప్లై చేస్తున్నాను. ఎస్ చూడండి, సో 4 ఇంటూ 2 8 ఇంటూ, సో ఇంకా ఒక ఆర్డర్లో రాదా, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్లు వై స్క్వేర్లు ఎక్స్ వై కాన్స్టెంట్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో అదేవిధంగా మైనస్ 6x ప్లస్ 2y మైనస్ 6x మైనస్ 2y
ఓకే, నెక్స్ట్ 9 ప్లస్ 1 10 అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంకా ఇదంతా ఇట్లనే వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇంకా ఎక్స్ వైలు ఉన్నాయి కదా, ఒకటే టర్మ్ రాస్తున్నా, దాని తర్వాత ఎక్స్ టర్మ్స్ రాయండి. ప్లస్ 12x మైనస్ 12y, ప్లస్ 12x మైనస్ 12y. మరి కాన్స్టెంట్స్ చూడండి 36 ఒకటే ఉంది కాబట్టి ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ రాసాను, వై స్క్వేర్ రాసాను, మైనస్ 2xy, నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ ప్లస్ 12x, వై టర్మ్స్ మైనస్ 12y, కాన్స్టెంట్ ఒకటే ఉంది 36. ఎస్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే 8తో మల్టిప్లై చేద్దాం. అటు సైడ్ ఉన్నవన్నీ ఇటు సైడ్ తీసుకెళ్దాం, ఎందుకంటే 8x² నుంచి -x² తీసేస్తే 7x² వస్తుంది. కాబట్టి 8తో మల్టిప్లై చేస్తుంది. 8x² ప్లస్ 8y² మైనస్ 8 ఇంటూ 6 48x మైనస్ 8 2 16y ప్లస్ 8 ఇంటూ 10 80. రైట్ సైడ్లో ఉన్న టర్మ్స్ అన్నిటిని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, సింబల్స్ చేంజ్ అవుతాయి. -x² మైనస్ y² ప్లస్ 2xy మైనస్ 12x ప్లస్ 12y మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి 8x² నుంచి ఒక x² తీసేయండి 7x², 8y² నుంచి ఒక y² తీసేసేయండి 7y². అదేవిధంగా xy టర్మ్స్ ఒకటే ఉండేది 2xy. ఓకే, దాని తర్వాత ఎక్స్లో మైనస్ 12x మైనస్ 12లో ఒక 2 ఉంది కదా, ఆ 2ని ఇక్కడ ఇచ్చేయి 48కి 50, అక్కడ ఒక 10 మైనస్ 60x అవుతుంది. y టర్మ్స్ చూడండి మైనస్ 16 ప్లస్ 12, మైనస్ ప్లస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి, బిగ్ నెంబర్ సింబల్ వేసుకో. 16 బిగ్ నెంబర్, 16 12లో, బట్ 16కి సింబల్ ఏముంది మైనస్. సో 4y మైనస్ 16y ప్లస్ 12y అంటే మరి కాన్స్టెంట్స్ 80లో నుంచి 36 ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 44 వస్తుంది. సో ప్లస్ 44 ఈజ్ ఈక్వల్ టు 0. సో కాబట్టి దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ అని చెప్పచ్చు. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.